హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఈసీఎల్ రావడం జరిగింది. ఈసీఎల్ నుంచి జస్ట్ మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ప్రాపర్టీ వచ్చేసి మనకి పద్మశాలిని టౌన్షిప్లో ఉందండి. రోడ్ నెంబర్ 81 అనమాట. 160 స్క్వేర్ యార్డ్స్, 32x45 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ ఇస్తున్నారు కదా. G+2 ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. చాలా లేటెస్ట్ గ్రాండ్గా లగ్జరీగా కట్టారనమాట. గ్రాండ్ ఎలివేషన్ తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు మనకి 33 ఫీట్ రోడ్ ఉందండి. మంచి కాలనీలో ఉందన్నమాట. సో ఎలివేషన్ చూసుకున్నారని చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళే ముందు మనకి గేట్ వచ్చేస్తే మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ర్యాంప్ కూడా మనకి గ్రైండ్ తోటి తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మనకి చాలా పెద్దగా తీసుకున్నారండి. పార్కింగ్ ఇట మనకి 2 కార్స్ పట్టేంత స్పేస్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం పార్కింగ్లో గ్రైండ్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ వచ్చేసి మనకి రైట్ సైడ్లో బోర్ తీసుకున్నారండి, ఈశాన్యం మూల. అదేవిధంగా ఇక్కడ మనకి సంపు తీసుకున్నారు. పార్కింగ్లోనే లిఫ్ట్ ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. మంచిగా G+2 ఉందన్నమాట ఈ లిఫ్ట్ ప్రొవిజన్. కింద వచ్చేస్తే మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK తీసుకున్నారండి రెంటర్స్ కోసం. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు అనమాట. ప్లాట్ఫామ్ మొత్తం గ్రైండ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి వాళ్ళకి మొత్తం టైల్స్ కానీ విండో కానీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు అనమాట. అదేవిధంగా మనకి కిచెన్ నుంచి ఫ్రంట్ వెళ్ళడానికి ఒక డోర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి వాష్ ఏరియా తీసుకున్నారు అనమాట స్టెప్స్ కింద. కిచెన్ నుంచి మనకి బయటకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి పూజ గది తీసుకున్నారండి. పూజ గది అయితే చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. రెంటర్స్ కోసం కాంప్రమైజ్ కాకుండా టైల్స్ కానీ మంచి విండో కానీ మంచిగా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ లో రూఫ్ ఫీట్ ఇచ్చారండి. మనకి ఇక్కడే మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట. చాలా స్పేషియస్, మంచి టైల్స్ కానీ విండో కానీ ఫాల్ సీలింగ్ అంతా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా రైట్ సైడ్లో మనకి విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనం ఓనర్స్ కోసం డిజైన్ చేసింది పైకి వెళ్ళి చూద్దాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి. సో మనకు పైకి వెళ్ళేటప్పటికి మంచిగా 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. మనకి గ్రాండ్ తోటి తీసుకున్నారు. స్టెప్స్ గిట్టంగా లెఫ్ట్ సైడ్లో మనకి విండో తీసుకున్నారు. అదేవిధంగా మనకి రేలింగ్ వచ్చేసి స్టీల్ రేలింగ్ తీసుకున్నారు అనమాట. ఇక్కడికి మనకి ఇంకో విండో ఇచ్చారు. సో పైకి వెళ్ళేటప్పుడు చాలా స్పేషియస్ ఉన్నాయండి స్టెప్స్. ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి బాల్కనీ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో మంచిగా ఫ్లోరింగ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. పైన నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్, ఇండియన్ టేక్ తోటి డోర్స్ తీసుకున్నారు కంప్లీట్గా. వాళ్ళకి మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకి 2 ఫీట్ గల్లీ తీసుకున్నారు ఎల్ షేప్లో. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి లోపలికి వెళ్ళే ముందు డోర్స్ చూడండి ఒకసారి. మంచి లేటెస్ట్ గ్రాండ్గా తీసుకున్నారండి డోర్స్ గిట్టంగా. సో ఇది వచ్చేసి హాల్ అండి. ఎల్ షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, రైట్ సైడ్లో మనకి 2 విండోస్, అదేవిధంగా గల్లీలోకి వెళ్ళడానికి ఒక డోర్ ఇట్టించారనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో హాల్ తీసుకున్నారు. ఇక్కడ మనకి టీవీ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ ఇటు మంచి స్పేషియస్గా ఉంది. పైన ఇటు నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు. పక్కకి మనకి యూ షేప్లో కిచెన్ తీసుకున్నారు. కిచెన్ చూస్తున్నారు కదండి, మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ కానీ, అదేవిధంగా మనకి విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో. అలాగే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి పక్కకే పూజ గది ఉందండి. పూజ గది చూడండి ఎంత నీట్గా తీసుకున్నారు. మంచిగా టైల్స్ కానీ గోల్డెన్ స్ట్రిప్స్ ఇచ్చారు మిడిల్లో. పైన నీట్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చాలా బాగుందండి ఫ్యామిలీ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ చూద్దామండి. స్ట్రైట్గా వచ్చేస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, రైట్ సైడ్లో మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. మనకి పక్కకే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. వాష్రూమ్ ఇట చాలా స్పేషియస్గా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు అనమాట. పైన వరకు టైల్స్, విండో అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా నీట్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు.
అదేవిధంగా యూపీవీసీ విండో, ఫోటో ఫ్రేమ్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి చిల్లర్స్ కోసం. అలాగే మనకి లో రూఫ్ హీటర్ తీసుకున్నారు. సో ప్రాపర్టీ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ అదేవిధంగా మనకు సెకండ్ ఫ్లోర్ వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్లో అసలు ఎలా డిజైన్ చేశారో చూద్దాం అనమాట. సో పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా విండో తీసుకున్నారు. పైన దిక్కి వెళ్ళేటప్పుడు చాలా స్పేషియస్గా ఉన్నాయండి స్టెప్స్ గిటంగా. ఇక్కడే మనకి లిఫ్ట్ ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో బాల్కనీ అండి. బాల్కనీ చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ మొత్తం యాజ్ యూజువల్ గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్లో సింహద్వారం తీసుకున్నారు అనమాట. సో లోపలికి వెళ్ళినట్టయితే హాల్ చూస్తున్నారు కదంటే ఎల్ షేప్లో తీసుకున్నారు. సేమ్ కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, రైట్ సైడ్ మనకి యాజ్ యూజువల్ 2 windows, అలాగే ఒక డోర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి టీవీ ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్ తీసుకున్నారండి. పక్కకి మనకి యూ షేప్లో ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మంచి గ్రానైట్ కానీ ప్లాట్ఫామ్, విండో తీసుకున్నారు, షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ ఇట్లా నీట్గా తీసుకున్నారు. అలాగే మనకి పూజ గది ఇచ్చారండి. మంచిగా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్ వచ్చేసి చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్. అదేవిధంగా మంచి పెద్ద విండో తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ ఇట్లా చాలా స్పేషియస్గా పై వర్క్ టైల్స్, మనకి విండో కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్ చాలా నీట్గా తీసుకున్నారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇట్లా చాలా స్పేషియస్గా మంచి కింద టైల్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు. అండ్ పక్కకి మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. పైన లో రూఫ్ ఫిట్టింగ్గా. సో ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్దామండి. సో గ్రౌండ్ చూసినాం, G+1 చూసినాం, ఫస్ట్ ఫ్లోర్ చూసినాం, సెకండ్ ఫ్లోర్ చూసినాం. ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్ళి అసలు లొకాలిటీ ఎక్కడుంది, ఏ లొకేషన్లో ఉందండి, చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయా లేదా అనేది మీకు ఒకసారి చూపిస్తాను. దెన్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో పైకి వెళ్ళేటప్పుడు ఇటు మనకి రూఫ్ వచ్చేసి మనకి కంప్లీట్గా స్లాబ్ తీసుకున్నారండి. సో ఇది వచ్చేసి టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదా, కింద మొత్తం వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేయించారు. అదేవిధంగా ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ ఇచ్చారనమాట. చుట్టూ చూడండి ఒకసారి, మంచి కన్స్ట్రక్షన్స్ అండి. వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అనమాట. ఇది వచ్చేసి మంచి కాలనీలో ఉంది ప్రాపర్టీ. చుట్టూ మంచి కన్స్ట్రక్షన్స్. పద్మశాలిని టౌన్షిప్లో ఉందండి ప్రాపర్టీ. రోడ్ నెంబర్ 81 అనమాట. 160 square yards 32x45 dimensionsలో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ ముందు మనకి 33 feet రోడ్ ఉందండి. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ఉందన్నమాట. మంచి కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ప్రాపర్టీ చుట్టుపక్కల. చూస్తున్నారు కదా. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1.95 CR చెప్తున్నారండి. 1,95,00,000. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. 80% బ్యాంక్ లోన్ గిట్ట అవైలబుల్ ఉందండి. సో లొకేషన్ గిట్ట మేము పిన్ చేసి డిస్క్రిప్షన్లో పెడతాము. సో డీటెయిల్స్ క్లియర్గా చూడండి డిస్క్రిప్షన్లో పెట్టాము. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.